తినేసే కింద పడేసి ఎత్తుకొని ఇంకా అన్ని బాధలు పడుతుంది. ఇంత కష్టం ఏ పగోడికి రాకూడదు పిల్లది. మళ్ళీ 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 డాన్స్ డాన్స్. వా గెలిగెలమన్నయ్యా. చాక్లెట్లు తినకూడదు, బిస్కెట్లు తినకూడదు, ఐస్ క్రీమ్లు తినకూడదు అని చెప్తే నన్ను విలన్లా ట్రీట్ చేస్తారు. ఏమైంది? ఎందుకు తీసుకోవాలి, ఏంటి దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైడ్ ఆఫీషియల్. అండ్ ఈరోజు సండే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. రిమోట్ టీవీ పెట్టమంటుంది అప్పుడే పడిపోద్దుమా. అయ్యో టీవీ పెట్టాలి, నీ పెట్టను టీవీ పెట్టాలంటే. ఎన్నింటికి లేచింది? రాత్రి 3:30కి లేచింది మా. 3:30కి లేచి పడుకున్న దాన్ని లేపుద్ది. ఏడుపు. సో ఆపు సోపాలు ఎవడు లేవమన్నాడు? పిత్వి హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్. ఇక్కడ నానా అక్కడ హాయ్ చెప్పు. నాన్న హాయ్ చెప్పు. అక్కడ రాయిలో లేదు ఇప్పుడు టీవీ పెట్టాలంటే. ఇప్పుడు నేను పెట్టను టీవీ పెట్టను. అయితే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది బర్త్డే, అక్కడికి వెళ్ళాలి. ఈరోజు వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో చూస్తూ ఉండండి. అండ్ డైట్ గురించి కూడా అడుగుతున్నారు. డైట్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజైతే చీట్ డేనే. చీట్ డే మీన్స్ అంటే సండే కదా, ఆయన ఫంక్షన్ ఒకటి కదా. అంటే చీట్ డే మీన్స్ అంటే అలా అని చెప్పి తినేను. బట్ తిన్నదే లిమిట్గా తింటాను, కానీ ఓవర్గా తినను. తినాలన్నా కూడా తినాలనిపించట్లేదు ఈ డైట్ చేసి. ఈరోజు బయటకు వెళ్తున్నాం కుక్కటిపల్లి సైడ్. ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే అని చెప్పాను కాబట్టి 3:30కి లేచాను. తలనొప్పి వచ్చేస్తుంది. ఏడుపు లేచి లిటరల్లీ చాలా హెడేక్ వచ్చేస్తుంది. మీరు అడుగుతున్నారు కదా, డైట్ చేస్తున్నారు కదా, టీ తాగుతున్నారు కదా అంటే టీ తాగుతున్నాను. టీ తాగొద్దని చెప్పారు, బట్ టీ తాగకపోతే నా వల్ల అవ్వట్లేదు. అట్లీస్ట్ కొంచెమన్నా అలా తాగితే అలా నరాల్లోకి వెళ్తే అదొక హ్యాపీనెస్ అన్నమాట. డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుందేమో మనకు తెలియదు, కానీ ఈ టీ తాగకపోతే మెంటల్ ఎక్కిపోతుంది. కొంచెమన్నా తాగాలి. యాజ్ యూజువల్ మార్నింగ్ మీకు చెప్పాను కదా, నేను జీరా వాటర్ అవన్నీ తాగుతానని చెప్పి. టీ అయితే తాగుతాను. డైటీషియన్ చెప్పాను నా వల్ల అవ్వట్లేదు అంటే తక్కువ తాగండి మేడం, ఎక్కువ వద్దన్నారు. మీకు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అదే. మనకు అట్లా ఏమీ లేదండి, మనకు అన్నీ బాగా డైజెషన్ అవుతాయండి, డైజెషన్ ప్రాబ్లం లేదని చెప్పాను. అయితే తాగండి అని చెప్పిందామే. ఇప్పుడు వెయిట్ ఎంత అని అడుగుతున్నారు, అవన్నీ వీడియోలో మీకు షేర్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఏంటి బంగారం? ఎగ్ ఆమ్లెటా? ఈరోజు సండే కదమ్మా. మై గాడ్, ఈ పుచ్చకాయ అంటే ఎలా దొరుకుతుంది ఏంటి? ఇద్దరు మ్యాచింగ్ చేశారు అనుకోకుండా. నువ్వు అమ్మాయికి మ్యాచింగ్ చేసావా? నానా మ్యాచింగ్ నువ్వా అమ్మమ్మ డ్రెస్? అమ్మాయి వేసింది నాకు అనుకోకుండా పట్టుకొచ్చి ఇచ్చాను అది రాత్రి. సరే ఫ్రెష్ అప్ అవ్వండి. 11 ఆ టైం బయలుదేరదాం. ఏం చేస్తా? ఏం చేస్తాం, కూర్చుంటాం. వెళ్ళి ఏం చేస్తామంటే డాన్స్లు వేద్దాం. నువ్వు నేను వెళ్ళి బ్రేక్ డాన్స్లు. నేనైతే బాగోదా, నువ్వైతే పాడు. బ్రేక్ బీజీ డాన్స్ వేద్దామా? డాన్స్ బయటికి వెళ్దామా? ఇత్విక అంట వెళ్దామా? ఇది సమ్మర్ అనాలో, వింటర్ అనాలో, లేకపోతే రైనీ సీజన్ అనాలో నాకేం అర్థం అవ్వట్లేదు. ఎంత స్వెట్ పడుతుందో నాకే. ఇలా రెడీ అయ్యి వచ్చారు, అలా స్వెట్ పట్టేస్తుంది. చాలా మందికి అసలు స్వెట్టే పట్టదు. మరి నాకెందుకు అంతలా పడుతుంది నిజంగా అర్థం అవ్వదు. స్వెట్ పడితే మంచిదే, కానీ ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తుంది. అందుకే నేను అసలు మేకప్ కూడా చేసుకోను ఎప్పుడు. బట్ నాకుండే మైనస్ ఈ అండర్ ఐ కదా, దీనికోసం క్రీమ్స్ కూడా యూజ్ చేస్తాను. ఇది నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ నిద్ర సరిపోవట్లేదు మెయిన్లీ చెప్పాలి. దానివల్ల ఎక్కువగా కనబడుతుంది. ఒకసారి మంచిగా పడుకున్నాడు, ఫేస్ అంతా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నిద్ర అస్సలు సరిపోతట్టు. నైట్ 3:30 ఆ టైంకి లేచిందని చెప్పాను కదా, లేచేసరికి అది 4:30 వరకు మేలుకొని ఉన్నాము. ఐ మీన్ హిత్విక నేను. నిద్ర సరిపోలేదు, హెడేక్ వచ్చేస్తుంది. అందులోని చెమట ఒకటి చిరాకు వచ్చేస్తుంది. సో నా డ్రెస్ నేను తర్వాత చూపిస్తాను. బాగుంది కలర్ కాంబినేషన్ అని, మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఏమైంది హిత్వి? పెరుగొద్దు తిడుతుంది అమ్మమ్మ. పెరుగొద్దు తిడుతుంది. ఇంకా ఆడు ఎలా చేశాడు అసలు, ఎంత అలా చేస్తున్నాడు రియోగాడు. పెరుగన్నా ఎలా పంపిస్తాడు, అక్కడే పాస్ పోస్తాడు, అక్కడే అన్నం పంపిస్తాడు. కోపం ఇప్పుడు వాడికి మనం డోర్ వేసేస్తామని. మా పూర్వికకి రియో అంటే ఎంత ఇష్టమో. రియో గారిని ఏం అనేవద్దు. ఇప్పుడు మా అమ్మ వస్తే తిడుతుందని చెప్పి
అదే ఎత్తుతుంది అన్నం మొత్తం. నేను ఎత్తుతానంటే వద్దమ్మా నేను ఎత్తుతా అని వెళ్ళిపోయింది. చాలా ఇష్టం రియోగాడ్ అంతా. అన్నం మొత్తం పంపిస్తాడు ఎదవ. అండ్ రియోగాడ్ని ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా బాగా పెంచుకునే వాళ్ళు ఉంటే చెప్పండి. లైక్ ఏమవుతుందంటే ఇంట్లో చంటి పిల్ల ఒకటి ఉంది కదా, పెంచుకుందాం అనుకుంటున్నాం కానీ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కష్టమైపోతుంది. అండ్ ఎవరైనా బాగా మాకన్నా బాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దామని చూస్తున్నాం. బేసిక్గా అల్లరి అది ఏమి చెయ్యడు. అండ్ ఈ మధ్యన కొంచెం ఏం చేస్తున్నాడంటే హిత్విక పరిగెడుతుంటే దాని వెనకాల పరిగెట్టడము, లైక్ నన్నైతే మొన్న బైట్ చేస్తాడు. అది ఆట తెలీదు ఏమో నాకు తెలియదు, బైట్ చేస్తాడు. లైక్ ఎవరైనా పెట్ లవర్స్ ఉంటే చెప్పండి, ఇచ్చేస్తాము. బాగా చూసుకునే వాళ్ళు. మాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. లైక్ నేను ఏమంటారు అంత చెయ్యలేను, బట్ నాకు కొంచెం లెగ్ పెయిన్ కాబట్టి నేను అంత చెయ్యలేను పనులు. అండ్ ఇంకా అమ్మ అంటే స్ట్రెయిన్ అయిపోతుంది చేసి. బాగా చూసుకునే వాళ్ళు ఉంటే చెప్పండి. అంటే పెంచుకోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తాము. ఎందుకు అంత అవసరం? ఎవడికి ఎంత పాడేయమన్నాడు, ఎవడు ఎత్తుకోమన్నాడు? హలో మేడం ఏంటి అవన్నీ? ఎందుకు అవన్నీ? పడుకోవడం మానేసి టైం ఎంత అయింది? 11:30 అయింది, ఇప్పటి వరకు పడుకోలేదు. ఈ పాటి పడుకుంటా. పొద్దున్నే లేచావు 7ంటికి పని ఉన్నట్టు. ఓయ్ నిన్ను చూసి ఏడుపునానా? నువ్వు పడుకున్నావు కదా, మరి నిన్ను లేపేయాలి ఎట్లయినా. అది పడుకో. గుడ్ గర్ల్. అలా పడుకొని తినాలని కూడా మనకు తెలియదు. హ్యాండ్స్ ఎంత అంత కొరుసు కుట్టించుకున్నావు? అంత కొరుసు పెట్టించుకోక బాగాలేదు. పొడవు అయితే బాగుంటాయి, కొరుసు బాగో నీకు. బాగుంది. జుట్టు కూడా నల్లగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ పెరుగన్నం మొత్తం పంపిస్తాడు. ఈ పిల్ల మొత్తం ఎత్తి మళ్ళీ షీట్ పాస్ పోసాడు, అన్నం మొత్తం పంపిస్తాడు. ఆ పెరుగన్నం ఏదైతే పెట్టావు అంతా పంపిస్తాడు. కోపము అందులో పెట్టామని. పూరిక టైం అయిపోతుంది. వెళ్ళేటప్పుడు వేస్తానమ్మా మొత్తం. ఆ తినేసే కింద పడేసి ఎత్తుకొని ఇంకా అన్ని బాధలు పడుతుంది. ఇంత కష్టం ఏ పగోడికి రాకూడదు. పిల్లది చిన్నపిల్లకి ఎంత కష్టం వచ్చిందో. పూరి జడ్లేస్తారు. లంచ్ చేసి వచ్చేస్తాం, ఇంకేం చేస్తాం? అప్పుడు బ్రేక్ డాన్స్ వేస్తావా? నువ్వు ఊరికి ఐస్ క్రీమ్లు అయితే తిండాలి, అవన్నీ చేయొద్దు ప్లీజ్. మళ్ళీ అందరి ముందు నన్ను విలానే చేయొద్దు. నువ్వు రాత్రి అంతా తగ్గుతూనే ఉన్నావు. నేను నీ కోసమే చెప్తున్నాను. నువ్వు ఐస్ క్రీమ్లు తింటే నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. నేను బయటికి వెళ్ళాము. నిన్న ఏం చేస్తావు? రెండు తిన్నావు నువ్వు కేకులు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. బాబోయ్ బంగారు పెళ్ళమ్మ పెడుతుంది అలాగే. థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది కానీ లైక్ దుపట్టా చాలా చిన్నగా వచ్చింది. ఎలా నాన్న ఎలా వేసుకోవాలా లేకపోతే నీకు సరిపోయేలా దుపట్టా? చిన్నగా వచ్చింది. మరి చిన్నగా వచ్చింది. కొంచెం గేరా ఎక్కువ ఉంటే బాగుంటుంది. బాబాయ్ అలా కాకుండా ఇలా వేసేస్తా. ఇది కొంచెం ఫ్రీగా ఉంటుంది. లైక్ హ్యాండ్స్ డిజైన్ కూడా బాగా వచ్చింది. బాగుంది. నాన్న తగ్గానా? స్లిమ్ ఉన్నానా? కొంచెం పర్లేదు కదా? తగ్గినా. హిత్వి థ్యాంక్స్ చెప్పు సుష్మా ఆంటీకి. బాగుంది డ్రెస్ అని చెప్పు. థ్యాంక్ యూ సుష్మా ఆంటీ. తిప్పి నాన్న స్లోగా తిప్పట్లా. థ్యాంక్ యూ సుష్మా ఆంటీ, డ్రెస్ బాగుంది అని చెప్పు. సుష్మా డ్రెస్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది. హిత్విగాడికి ఈరోజే వేస్తున్నావు, ఫ్రెండ్ బర్త్డే ఉందని చెప్పి బాగుంది కలర్ అది. థ్యాంక్ యూ. హిత్వి అమ్మమ్మ వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హిత్విక. హాయ్ హిత్విక. బాయ్ చెప్తాం. బాయ్ బాయ్ బాయ్. దా హిత్వి బాయ్. సరే బాయ్, నేను వెళ్తున్నా. బాయ్ హిత్వి. బాబాయ్కి హాయ్ చెప్పు. హాయ్ బాబాయ్. ఎన్నింటికి వస్తానన్న పెద్ద మనిషి? ఎన్నింటికి వచ్చావు? 12ంటికి వస్తాను. 12ంటికి వస్తాను. సృష్టి ఎన్నింటికి వస్తానన్నాడు నాన్న? 12ంటికా? టైం ఎంత అయింది? 12:30. రాజా బేసిక్ గా నాకు టైమింగ్ సెన్స్ ఉండదు, అదైతే ఒప్పుకుంటా. నాకన్నా దారుణంగా తయారయ్యావు నువ్వు. నేనే ఎప్పుడు లేని నేనే వద్దు నాన్న ఏడ్చుద్ది. ఎప్పుడు లేని రోజు నేను తొందరగా రెడీ అయిపోయాను. యాక్టింగ్ చేయకు. నువ్వు ఎన్నిటికి స్టార్ట్ అయ్యి అది చెప్పి సొల్లంతా చెప్పు. నిజంగానే నా ముంగట 4 లారీలు టార్చర్ ఈరోజు.
ఏం కొనుక్కున్నావు నువ్వు? ఏం కొనుక్కున్నావు? పట్టీలు కొనుక్కున్నావా? అమ్మమ్మ నాడు పట్టీలు తీసుకురాపో. బాబా ఏం ఫంక్షన్లో ఏమో దేవుడు అడిగాను కానీ లిటరల్లీ నీరసం వచ్చేస్తుంది. ఫంక్షన్లో ఏమో కానీ రెడీ అయిపోయావంతా. వచ్చేసరికి ఈ టైం అయింది. పట్టీలు తీసుకుందా? హే చూపించడానికి పట్టీలు పట్టి చూపించు. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను మా అక్క పట్టీల కోసం వెళ్ళాం కదా. ఆ రోజు ఏమైనా ఏంటి రిత్విక సైజ్ దొరకలేదు, అన్ని చిన్నగా ఉన్నాయి. కొత్త మోడల్స్ వచ్చాక ఫోన్ చేస్తా అన్నారు, వాళ్ళు చేయలేదు. అప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నాము. మా అక్క ఏమో తీసుకున్నావా లేదని చెప్పి తెగాడుతుంది. తీరా చూస్తే దీని సైజ్ దొరకట్లేదు. ఫైనల్లీ ఇంకా వచ్చే దారిలో వెళ్ళాము. ఇక్కడ ఒక చోటు చూసాం కానీ డిజైన్స్ బాగాలేదు. మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాం. లక్కీగా ఏంటంటే ఎక్కువ మువ్వులుండి దొరికినాయి. మా అక్క ఎలా కావాలనుకుందో అలానే దొరికినాయి. పట్టీలు అయితే మా అక్కే కొనింది. పాపం ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటుంది, అవ్వట్లేదు. ఫైనల్ ఈ రోజు కుదిరింది. హిత్విక పట్టీలు పెట్టించుకో. పట్టి కాళ్ళకి ఎట్లా ఏది నా చూపిద్దాం ఒకటి చూపిద్దామా? వా గల్ 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 మంచిగా మువ్వలు వచ్చినాయి. డిజైన్ అంతా తీసుకో. పెట్టిన కాళ్ళకి ఎట్లా పెద్దమ్మ వీడియో కాల్ చేసి చూపిద్దామా? పట్టీలు బాగున్నాయి. పెద్ద పట్టి చూపించు. పెద్దమ్మ చూపించు. బాగున్నాయా? అయ్యో పెద్దమ్మ చూపించు. పట్టి పెద్దమ్మ చూపించండి. పెద్దమ్మ చూపించు. హిత్వి పట్టీలు చూపించు పెద్దమ్మ. పెద్దమ్మ అదిగో పెద్దమ్మ పట్టి చూపించు. ఇదిగో పెద్దమ్మ ఇక్కడ ఇక్కడ ఇదిగో పట్టి చూపించు. తగులితే కాలు ఎత్తించుకుంటున్నా అమ్మాయి. తీసుకో పెట్టే కళ్ళకి తగులితే. నువ్వు అనుకునే దొరికినాయి మంచిగా. మువ్వలు కూడా బాగున్నాయి. తిరిగి అది తీసుకున్నాం మొత్తానికి. నీ పట్టెలు చూపించు. వాసన వచ్చేస్తుందంట. ఏదో వాసన వచ్చేస్తుంది. హిత్వి పట్టెలు చూపించు. నించో స్టాండప్. హిత్వి స్టాండప్. గుడ్ గర్ల్. మళ్ళీ నిల్చో. డాన్స్. మళ్ళీ డాన్స్. వా గల్ మన్నయ్యా. ఓయ్ ఫీవర్ వస్తుంది కదా. ఇటు చూడు. ఈవిడ బాధ ఏంటి? సౌండ్ తగ్గించారంట. నాన్న గజ్జలయ్యే. అయ్యో గజ్జలు చూపించాలా? నీ పట్టిలే పట్టిలు గజ్జలు నాన్న. అమ్మకి గజ్జలే. అమ్మ గజ్జలే. వాసన వస్తుందంటే ఎక్కడ ఎవరికి రాని వాసన నీకు వచ్చేస్తుంది తల్లి. వాటర్ ముక్కెట్టుకుంటుంది వాసన అంట. వాసన ఎక్కడ నాన్న? వాసన హిత్వి మొబైల్ వాసన. అమ్మో ఎంత వాసన వచ్చేస్తుంది బయటికి. రేపు ఉడుమ్మా నా స్కూలు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ నేను అందుకే చెప్తా, చాక్లెట్లు తినకూడదు, బిస్కెట్లు తినకూడదు, ఐస్ క్రీమ్లు తినకూడదు అని చెప్తే నన్ను విలన్లా ట్రీట్ చేస్తారు. అది తినే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఏదో ఒకసారి తినాలి. అదే పనిగా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నేను బర్త్డే పార్టీకి వెళ్తే కేకులు తినేసింది. ఏం తిన్నా ఇంకా? కేకులు తిన్నా. అంతకుముందు బిస్కెట్లు ఇంట్లో దొంగజాటిగా స్కూల్కి వెళ్ళినాడు ఒకటి, అంటే ఫ్రెండ్కి అని చెప్పి ఇంట్లో ఒకటి. మరి ఎందుకు నీకు హెల్త్ డిస్టర్బెన్స్ సడన్గా చెప్పు. ఈరోజు ఐస్ క్రీమ్ తినింది. ఐస్ క్రీమ్ పడక ఇంకా వచ్చిన కాడ నుంచి డల్ అయిపోయింది. పడుకొని ఇప్పుడే లేచింది. ఫీవర్ అయితే వచ్చింది. ఎక్కువైతే నేను కొంచెం డ్రాప్స్ కూడా వేయాలి. చూడాలి బాగా ఎక్కువైతే. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పొద్దున్న బాగోపోతే లేకపోద్దు మా. ఇంకా నన్ను అడగకు. నాకు ముందే చెప్తే నేను ఆయనకి చెప్పాలి. చెప్పేసి వద్దు. రేపు బయట మారింది పడుకున్నా పిల్ల. మళ్ళీ మేడం ఓ మేడం హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. నేను ఇక్కడ హాయ్ చెప్పు. బాటిల్ చూపించు. హాయ్ బాటిల్ చూపించు ఇక్కడ. గజ్జలు వెళ్తా పొద్దున స్కూల్కి. నోరు బాగాలేనప్పుడు అలానే ఉంటుంది రసమన్నం. ఆవిడ గారు తిందా? ఇందాక
పెట్టాను కదా సెల్లకి పెట్టాను కదా తింటలేదు. మా టైం 8:30 అయింది. ఏమైంది? పడిపోతున్నారు ఆ? పిల్ల పడిపోతున్నారు నేను పడిపోయాను ఇక్కడ. తీయ ముందు తీయే ఎవరిని ఎవరిని లేదు పడుకు ముందు అది బాగానే ఉంది. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే 4 పిల్లలు ఉంటే ఎలా మేనేజ్ చేస్తారో నాకు తెలియదు కానీ లిటరల్లీ నరకం చూసేస్తున్నాను. ఈ చంటిది అయితే ఎంత అల్లరో అసలు, ఎంత ఉంటుంది పిట్టలాగా. అదే అంటున్నా, వాళ్ళకి బాగానే ఉంటుంది. పెట్టుకోరా, వాళ్ళు బాగానే ఉంటారు. అంతమంది పిల్లలు ఉన్నప్పుడు అసలు ఈ 2 పిల్లలు మేనేజ్ చేయడం, అందులో ఈ చంటిదాన్ని మేనేజ్ చేయడం మామూలు విషయం కాదు. ఏమైంది? అక్కడ పడిపోయింది. నేను అప్పట్లో కొట్టాను. మరి ఎందా నువ్వు పడతారు కొట్టిందిగా చప్పట్లు. ఏ ఇట్రా హిత్వే, నిద్ర వస్తుందమ్మా దానికి. మధ్యాహ్నం కూడా పడుకోలేదు. అలా ఎలా పడ్డామ్మా అసలు నువ్వు? బొట్టు ఎవరు తీసారు? ఓ అమ్మాయి పిల్లకి బొట్లు ఏం పెట్టినా ఆగట్లేదు. క్లాప్స్ 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 క్లాప్స్. కొట్టు ఇందాక నాకు కొట్టావు కదా. కొట్టు నాకు బేసిక్గా చాలా భయం. మళ్ళీ సౌండ్లు వస్తే ఇంకా భయపడిపోతాను నేను. అనవసరంగా కొన్నాను పట్టీలు. వెళ్ళిపోయింది. నిన్ను నేనేం చేశానంటే మాటలు వచ్చేస్తున్నాయి. హైఫై ఇప్పుడు అలా ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అదా హైఫై ఓకే ఇచ్చింది. మనం ఏది చేస్తే అది చేస్తుందా, వాళ్ళకి ఇస్తుందా హైఫై. యాక్చువల్లీ అడిగారు, అంటే హిప్పికి ఏ పాలు యూజ్ చేస్తున్నారు మీరు అని అడిగారు. బేసిక్గా డాక్టర్ ఏంటంటే కౌ మిల్క్ ఇవ్వమని చెప్పారు. కౌ మిల్క్ ఆవు పాలు ఇవ్వమన్నారు. అయితే కొంతమంది అంటే ఏంటంటే ఆవు పాలు బాగా వేడైపోతుంది అన్నారు. బట్ డాక్టర్ కూడా ఏం చెప్పారంటే బేసిక్గా మేము కూడా బఫెల్లో మిల్క్ ఇచ్చాము ఆఫీస్ కూడా, ఎక్కువ బఫెల్లో మిల్క్ ఇస్తారు. బట్ ఈ మధ్యన ఇవ్వకూడదు అనుకుంటున్నారు కాబట్టి కౌ మిల్క్ ఇవ్వమదు అన్నారు. నేను ఇంటికి వచ్చి చెప్తే ఆవు పాలు వేడి మధు వద్దని చెప్పి అమ్మ బఫెల్లో మిల్క్ ఇస్తుంది. అది కూడా ప్యాకెట్ మిల్క్ కాదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, గేదె పాలే అన్నమాట, కొంచెం రేటు కూడా ఎక్కువ ఉంది. ఇవి తీసుకొని హిత్విగడికి ఇస్తున్నా. అంటే చాలా తక్కువ, లైక్ ఏంటంటే ఫార్ములా స్కిప్ చేసేసి బఫెల్లోకి వచ్చాము. ఇవి కూడా చాలా తక్కువ, అంటే 300 ml రోజులో ఒక 300 ml చాలా, అంత మించి ఇవ్వద్దు అన్నారు. ఇంకా దాని నుంచి తక్కువ ఇచ్చినా పర్వాలేదు. అదే పనిగా మనం పాలు ఇచ్చినా కూడా వాళ్ళు అదే పాలకు అలవాటు పడిపోతారు కాబట్టి మళ్ళీ తినరు. సో 300 ml లోపు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. లైక్ ఈ మధ్యన ఆకలి లేదు, అంటే ఆటలు ఎక్కువైపోయి తినడం తగ్గించేసింది. ఎక్కువ ఆటల మీద పడిపోయింది, నిద్ర కూడా తగ్గించేసింది. డే అంతా అసలు పడుకోవట్లేదు, డే అంతా ఆటలేదు, దాని చుట్టూ తిరగడం అయిపోతుంది. వద్దు అమ్మమ్మకి ఇచ్చేసేపో, అమ్మమ్మకి ఇచ్చేసి గట్టి పట్టుకో. బఫెల్లో మిల్క్కి మోషన్స్ అవుతాయి కదా, దానివల్ల మోషన్స్ అయినాయి. ఎందుకంటే సడన్గా మనము మిల్క్ కూడా చేంజ్ చేసాం కాబట్టి జనరల్గా మోషన్స్ అవుతాయి. బేసిక్గా మగపిల్లలకి తొందరగా అరుగుదల రాదు అంటారు, అరగాయించుకోరు. ఆడపిల్లలకి తొందరగానే అరుగుతుంది. 3-4 days మోషన్స్ అయినాయి, బట్ సిక్ అయిపోయింది. తర్వాత కొంచెం పడ్డాయి పాలు, ఇంకా అవే కంటిన్యూ చేస్తున్నాం. నీకు డీవార్మింగ్ వేసాం కానీ నీకు అవ్వలేదు. మరి ఎందుకు అవ్వలేదో చెల్లికి అయింది. అంటే చెల్లికి అప్పుడు పాలు కూడా ఒకటి మార్చాం కాబట్టి కడుపు మొత్తం క్లీన్ అయింది. మోషన్స్ అయింది 3-4 days, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 day ఫుల్ ఒక 10 times అట్లా వెళ్ళేది. తర్వాత కొంచెం క్లియర్ అయింది, ఇప్పుడు పర్లేదు, సెట్ అయింది మిల్క్. అయితే మనసుకి ఎప్పుడు హ్యాపీ అనిపిస్తుంది తెలుసా, ఈ ఫ్రాక్స్ అన్ని నేను హిత్విగడ్ కడుపును పడక ముందు వేసుకున్న ఫ్రాక్స్ అని, అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ.
తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ లావ్ అయిపోతాం కాబట్టి చాలా ఫ్రాక్స్ అన్ని అంటే నాకు ఫ్రీగా ఉండడానికి కొన్ని ఫ్రాక్స్ అన్ని కొనుక్కున్నాను. అది ఇంకా మెటర్నిటీ లాగా లైక్ నేను ఆ టైంలో వేసుకోవడానికి, తర్వాత ఫీడింగ్ ఇవ్వడానికి అన్ని విధాలు యూజ్ అయ్యేలా కొనుక్కున్నా. మళ్ళీ ఇప్పుడు వెయిట్ తగ్గేసరికి ఆల్మోస్ట్ నేను నాకు తెలిసి 7 kgs వరకు తగ్గాను కదా. మళ్ళీ ఫ్రాక్స్ వస్తున్నాయి, ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మాటల్లో చెప్పలేం. మార్నింగ్ వేసుకున్న డ్రెస్ కూడా యాక్చువల్గా మొన్నటి వరకు ఎక్సెల్ వచ్చేది నాకు, అంటే లావ్ అయ్యాం కాబట్టి. యాక్చువల్లీ నాకు ఫస్ట్ నా సైజు ఎమ్, తర్వాత ఎల్కి వచ్చాను. ఇప్పుడు ఎల్ వస్తున్నాయంటే చాలా హ్యాపీ. ఏంటి ఆవిడ యాక్టింగ్లు ఎక్కువ చేస్తుంది, సో చాలా హ్యాపీ అనిపిస్తుంది వెయిట్ తగ్గుతుంటే. చాలామంది మీ డైట్ చెప్పండి అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్, ఫిట్ మామ్ క్లబ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీ డౌట్స్ కన్నీ క్లారిఫై దొరికితే వాళ్ళు ఇస్తారు కరెక్ట్ డైట్ అనేది. అందరికి ఒకటే డైట్ సెట్ అవ్వదండి. ఒక్కసారి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడండి, ఒక క్లారిటీ వస్తుంది. తగ్గిపోయింది, జ్వరం అయితే ఏం లేదు. 7 kgs తగ్గాను. ఇంకా నా టార్గెట్ 3 kgs తగ్గేస్తే చాలా, అంతమించి ఇంకా తగ్గిపోవాలని ఏమి లేదు. ఇంకా తగ్గితే బాగోను. అంటే కొంతమందికి హైట్ వెయిట్ బట్టి బోన్ వెయిట్ కూడా ఉంటుంది. ఆ బోన్ వెయిట్ ఎక్కువ కాబట్టి ఇంకా అంతమించి తగ్గితే బాగోను. హై ఫై ఓకే 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 ఓకే. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. కుదిరితే జాయిన్ అవ్వండి. అంటే అందరికీ పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ అయినా అవ్వకపోయినా కొంచెం మీకోసం మీరు టైం కేటాయించుకోండి. మనం హెల్తీగా ఫిట్గా ఉంటేనే మన ఫ్యామిలీని చూసుకోగలుగుతాం. ఎందుకంటే మెయిన్ పిల్లర్ మనమే ఇంట్లో కాబట్టి మనం కూడా ఫిట్గా ఉండాలి. బికాజ్ చాలామంది వెయిట్ గెయిన్ అయ్యేది ఆఫ్టర్ డెలివరీ. కొంతమంది వెయిట్ గెయిన్ అయిన తర్వాత తగ్గడం అనేది తొందరగా తగ్గరు, కొంతమంది తొందరగా తగ్గిపోతారు. కొంతమందికి ఏంటంటే లైక్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు తొందరగా తగ్గలేరు. కానీ అవతల వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా. తెలియనప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. ఏమా ఇంకా లావుగానే ఉన్నావు, తగ్గవా, అది ఇది అని చెప్పి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. బట్ మనకుండే హెల్త్ ఇష్యూస్ ఏంటనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఏదో అంటున్నారని పక్కన పెడితే మన గురించి మనం ఆలోచించుకుంటాం, మనం హెల్తీగా ఉండాలనుకుంటాం. కాబట్టి మీకు మీరు కొంచెం టైం కేటాయించుకోండి. ఎవరో ఏదన్నారు, ఎవరో తగ్గాలని కాకుండా మీ గురించి మీరు కేటాయించుకొని ఒక 1 hour తర్వాత ఇంక డైట్ అంటారా, తిన్న ఫుడ్డే టైంకి తినాలి, కొత్తగా తినేది ఏముండదు. టైమింగ్ మెయింటైన్ చేసుకుంటే అదొక హెల్తీ లైఫ్ స్టైల్ అవుతుంది, అందుమించి ఏముండదు. ఏంటి ఎంతమంది ఎంత తిన్నా అలానే ఉంటుంది, కొంచెం కూడా వెయిట్ గెయిన్ అవ్వదు. వాళ్ళ బాడీ తత్వం అలా ఉంటుంది. అందరి బాడీస్ ఒకేలా ఉండవు కదా. సో నేను అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరో ఏదంటున్నారు లావు ఉంటే పక్కన పెట్టి మన కోసం మనం ఆలోచించుకోవాలండి. సమ్టైమ్స్ అనిపిస్తుంది కొన్ని డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇది మనమేనా, ఒకప్పుడు ఇలా ఉండే మనం ఇలా అయిపోయాం. ఏంటంటే ఇంక పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని ఫేస్ చేస్తూనే ఉంటాము. కొన్ని వాటికి ఇంకా ఆన్సర్స్ ఉండవు. మనకి మనమే మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు మనకి హెల్ప్ చేయరు కాబట్టి మన గురించి మనం ఆలోచించుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఎప్పుడు మనల్ని డిస్కరేజ్ చేసుకోకూడదు అని నా ఫీలింగ్. సో వీలైతే కొంచెం జాయిన్ అవ్వండి, డైట్ చేయండి, హెల్తీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాం, ఫిట్గా ఉంటాం. మనం బాగుంటే మన ఫ్యామిలీని కూడా బాగా చూసుకోగలుగుతాము. ఇంకేదో చెప్దాం అనుకున్నాను, ఏమన్నా తప్పుగా చెప్పుంటే సారీ. నాకు తెలిసి నేను కరెక్టే మాట్లాడాను. అనేవాళ్ళు ఏదో రూపంలో అంటానే ఉంటారు, అవన్నీ పట్టించుకుంటే మనం మూవ్ ఆన్ అవ్వలేము. కొన్ని చెవితో వింటూ ఉండాలి, చెవితో వదిలేస్తూ ఉండాలి. అప్పుడే మనకు కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది. అన్నీ పట్టించుకున్నాం అనుకోండి, మైండ్కి ఎక్కించుకుంటే అది కూడా హెల్త్కి చాలా డిస్టర్బ్ అయిపోతాము. ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా పట్టించుకోవద్దు, వాళ్ళ కరవకి వాళ్ళు అనిపిస్తారు అన్నట్టు వదిలేయాలంటే. ఇవి వచ్చి హలీమ్ సీడ్స్ నాకు తెలియదు, కానీ కొంతమంది హలీమ్ సీడ్స్ అంటున్నారు, కొంతమంది హలీమ్ సీడ్స్ అంటారు. వెయిట్ లాస్కి, హెయిర్ గ్రోత్కి, తర్వాత లైక్ చాలా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే కుదిరితే తాగండి. ఏంటంటే ఓవర్ నైట్లో మనం ఒక స్పూన్ వాటర్లో ఒక్కసారి వాష్ చేసేసి, నేను ఈ గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వేసి ఓవర్ నైట్ సోక్ చేసేసి మార్నింగ్ లైక్ కొంచెం లెమన్ పిండుకొని తాగుతాను. బట్ తాగినప్పుడు మాత్రం ఒక భయంకరమైన స్మెల్ వస్తుంది, తాగలేము. బట్ అదంతా మైండ్లో పెట్టుకొని తాగేసాను, గుడుకు నోట్లో వేసేసుకోండి. బట్ చాలా మంచిదని విన్నాను కాబట్టి ఒక 1 week నుంచి యూజ్ చేస్తున్నా. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి.
మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే గూగుల్లో సర్చ్ చేస్తే దీనివల్ల బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకు తాగాలి, ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. బట్ స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది, అదైతే వాస్తవం, తాగలేం. కొన్ని మనకు కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. సో ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే తాగాలి అనుకుంటే ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లోని. చాలా మంది తాగుతున్నారు, ఇది బాగా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్యన. ఇంకా యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. ఎందుకంటే హిత్విగడ్ నిద్రకు వచ్చేసాడని పూరికని పడుకోబెట్టాలి, హిత్విగని పడుకోబెట్టాలి. పొద్దున్నే బయటకు వెళ్ళాం కదా, చాలా పిచ్చిగా ఉంది. నైట్ కూడా నిద్ర లేదు కాబట్టి హెడేక్ వచ్చేస్తుంది, తొందరగా పడుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు Subscribe now and press the bell icon. Never miss an update.